జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో అగ్రిహబ్ను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అగ్రిహబ్ ఏర్పాటు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం పూర్తి కాలేదన్నారు. రాష్ట్రంలో రెండో హరిత విప్లవం కొనసాగుతుందని పేర్కొన్నారు. నీలి విప్లవంలో మత్స్య సంపద బాగా పెరిగిందన్నారు. సాగునీటి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, సిరిసిల్ల ప్రాంతంలో భూగర్భ జలాలు 6 మీటర్ల మేర పెరిగాయన్నారు. సాంకేతికత వినియోగంలో భారతీయులే ముందున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు, ఈ కళాశాల యొక్క ఈ విశ్వవిద్యాలయం యొక్క పూర్వ విద్యార్థి గౌరవనీయులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అనిత హరినాథ్ రెడ్డి గారు, ఈరోజు ఈ వేదిక మీద మనందరం కూర్చున్నాము అంటే దానికి సూత్రధారులు, ప్రధానంగా ఇక్కడికి ఈ వేదిక మీదకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన ఈ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు ప్రవీణ్ రావు గారు, గౌరవనీయులు ఇప్పటిదాకా తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో మన అందరినీ కూడా ఉత్తేజితుల్ని చేసిన నబార్డ్ చైర్మన్ గారు, వారు కూడా ఈ విశ్వవిద్యాలయం యొక్క పూర్వ విద్యార్థి కావడం చాలా సంతోషం. గౌరవనీయులు జిఆర్ చింతల గారు, గోవిందరాజులు చింతల గారు, గౌరవ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు సంజయ్ గారు, మల్లయ్య యాదవ్ గారు, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులు, మరి చాలాసేపటి నుంచి చాలా ఓపికగా ఉన్న వేదిక ముందు కూర్చున్న మహామహులందరికీ, అందరికంటే ముఖ్యంగా మా తమ్ముళ్ళు, చెల్లెలు, విద్యార్థులు, విద్యార్థినులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. చాలామంది ఇంకా పెద్దలు మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలకు వచ్చినప్పుడు నేను ఇంట్లో నా కూతురుని అడిగి వస్తాను ఏం చెప్పాలి అని. ఎందుకంటే చాలామంది ఉంటారు వేదిక ముందు, వేదిక మీద ఏం చెప్పాలి. ఏం చెప్పిందంటే, మీకు ముందు మైక్ ఇస్తే నా తర్వాత నిరంజన్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడతారని చెప్పి గమ్మున కూర్చో, మధ్యలో మైక్ ఇస్తే నా ముందు మాట్లాడిన చింతల గారు బాగా మాట్లాడినారు, గోవిందరాజు గారు, తర్వాత నిరంజన్ రెడ్డి గారు ఇంకా బాగా మాట్లాడతారు, నాకు పెద్దగా ఏం లేదని చెప్పు అని చెప్పింది. సో ఇప్పుడు ఆ పరిస్థితిలో నేనున్నా. ఎక్కువ చెప్పేది ఏం లేదు, కానీ సాగునీటి రంగం పైన వారికి ఉన్న శ్రద్ధ, ఓవరాల్గా ఈ 7 సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన విజయాలు, తెలంగాణ వ్యవసాయ రంగంలో, సాగునీటి రంగంలో సాధించిన పురోగతి, విజయాలు, ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ స్వాతంత్ర చరిత్రలో, స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఏ రాష్ట్రము సాధించని అద్వితీయమైన విజయాల్ని మన రాష్ట్రం సాధించిందని ఘనంగా, ఖచ్చితంగా గర్వంగా చెప్పవచ్చు. అది ఏ రకంగా అని మీరు అడగొచ్చు. ఏ రకంగా అంటే, ఎప్పుడు మనం వింటుంటాం ఒక ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ప్రపంచమే అబ్బురపడే విధంగా, భారతదేశం గర్వపడే విధంగా అతి స్వల్ప సమయంలో, ఒక 3.5 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని పూర్తి చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందన్న మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. దాంతోపాటు మరొక వైపు తదేకమైన దీక్షతో ఇటు కృష్ణ కానీ అటు గోదావరి కానీ, ఈ 2 జీవనదుల్లోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణలోని సాగుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఇంచు భూమిని కూడా అద్భుతంగా ఒక సాగు క్షేత్రంగా మలచాలనే ఒక తపన వారిలో అణువణువున ఏదైతే కనబడుతుందో, దానికి తార్కాణమే ఈరోజు ఒక మిషన్ కాకతీయ కార్యక్రమమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శరవేగంగా జరుగుతుంది. అంటే ఈరోజు ఈ 7 ఏళ్లలో ధాన్యం దిగుబడి ఏ రకంగా పెరిగిందో మన కళ్ళ ముందే కనబడతా ఉంది. టుడే తెలంగాణ ఇస్ కాల్డ్ ద గ్రానరీ ఆఫ్ ఇండియా. ఇదేదో మనం మనకుగా ఇచ్చుకుంటున్న కితాబు కాదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టుడే హ్యాస్ రిపోర్టెడ్ దట్ తెలంగాణ టుడే హ్యాస్ బికమ్ ద గ్రానరీ ఫర్ ద ఎంటైర్ కంట్రీ, విచ్ ఇస్ నాట్ అ మీన్ ఫీట్. చిన్న విషయం కాదు, మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఆచరణలో చూపెట్టడం అనేది అతిపెద్ద సవాల్. దాన్ని ఈరోజు తెలంగాణ విజయవంతంగా చేసినందుకు అందరం కూడా డెఫినెట్గా తెలంగాణ పౌరులుగా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు, నవీన ఆవిష్కరణలు, ఇంకా ఎట్లా
ఇంకా ఏం చేయాలి అనే ఆలోచన ఎప్పటికప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ చర్చ నిరంతరం జరగాల్సిందే. అందులో భాగంగా మీరు ఆలోచిస్తే ఒకప్పుడు మన దేశంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో తర్వాత దశాబ్దాల్లో కూడా ఫుడ్ సెక్యూరిటీ వాజ్ అ బిగ్ ఇష్యూ. ఆహార భద్రత ఒక సవాల్. ఈ దేశంలో ఉండే జనాభాకి సరిపడే ఆహారాన్ని మనం ఉత్పత్తి చేయగలుగుతామా లేదా? ఎందుకంటే మన భారతదేశం చూస్తే చాలా వైవిధ్యమైన దేశం. వేర్ అ వెరీ హెట్రోజనస్ కంట్రీ. ఇఫ్ యు లుక్ అట్ అవర్ country, in fact, whenever I meet anybody from outside of India, I keep telling them, India is not a simple country to understand. Everything changes every 100 kilometers in India. Our eating habits, our languages, our dialects, our culture, lot of things change with every 100-150 kilometers. So India ani oka deshanga China తో పోల్చడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. ఇద్దరు సిమిలర్ సైజ్డ్ కంట్రీస్ కాబట్టి ఈ రెండు దేశాలకు కూడా ఆ సారూప్యం ఉందేమో అన్నట్టు పోలుస్తూ ఉంటారు. కానీ తప్పు. ఎందుకంటే భారతదేశం ఇఫ్ యు లుక్ అట్ ఇట్ 28 రాష్ట్రాలుగా మనం ఉండొచ్చు. కానీ దేనిపాటికి అది చూస్తే వీఆర్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇప్పుడు పక్కన తమిళనాడులో మాట్లాడే భాషకి మన భాషకి, లేదా మనం మాట్లాడే భాషకి పైన ఉత్తర భారతదేశంలో మాట్లాడే భాషకి, హిందీకి కానీ ఇంకా ఇతర భాషలకు కానీ ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఒకదానితో ఒకదానికి పొంతన ఉండదు. చాలా వరకు సంస్కృతమే మూలం కావచ్చు, కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. పాయింట్ ఏంటంటే ఇంత వైవిధ్యమైన దేశంలో ఈటింగ్ హ్యాబిట్స్ కూడా అట్లే మారుతూ ఉంటాయి. ఎక్కడికక్కడ అక్కడ ఉండే వెదర్ కండిషన్స్ బట్టి కానీ, అక్కడ ప్రజల అలవాట్లు బట్టి కానీ రకరకాలుగా ఆహారపు అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ నాట్ అ కన్సర్న్ ఎనీమోర్. ద బిగ్గర్ ఛాలెంజ్ టుడే ఈజ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. మనం చూస్తుంటాం. ఇంకా మొన్న కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిన పేషెంట్స్లో మాల్ న్యూట్రిషన్ కనబడుతోందని కొత్తగా చెప్తా ఉన్నారు. సో ఈ రకమైన ఆలోచనలు అంటే ఫుడ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ మీద దృష్టి పెట్టాల్సిన టైం వచ్చింది. ఉదాహరణకి మొన్న మధ్యన ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చినారు నా దగ్గరికి. వచ్చి నేను తెలంగాణలో యూనిట్ పెడతాను అన్నారు. ఏ రకమైన యూనిట్ అంటే సూపర్ ఫుడ్స్ యూనిట్ పెడతాను అన్నారు. సూపర్ ఫుడ్స్ అంటే నాకు నిజంగా కూడా ఆ నిమిషానికి కొంత తెలుసు కానీ చాలా తెలియదు. సూపర్ ఫుడ్ అంటే ఏంటని అడిగిన. ఈ సెట్ దీస్ ఆర్ ఆల్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ సార్. ఇవన్నీ కూడా వేరే దేశాల్లో ప్యాకేజ్ చేసి ప్రాసెస్ చేసి పంపిస్తే చాలా కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉన్నది. మిల్లెట్స్ కానీ ఇంకా ఇతరత్ర కానీ చాలా ఉన్నాయి ఇట్లాంటివి. వాటన్నింటినీ కూడా బ్రహ్మాండంగా మనం మార్కెట్ చేసే అవకాశం ఉంది. భారతదేశం దానికి ఒక హబ్గా అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ రైతులకు కూడా మనం ప్రమోట్ చేసినట్టయితే వారికి లాభాలు వస్తాయి. అదేవిధంగా మనకి ఇండస్ట్రీ కూడా వస్తుంది, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పినారు. ఈ రకంగా మన ఆలోచనల్లోనే, మన ఆలోచన సరళిలోనే కొంత మార్పు డెఫినెట్గా రావాల్సిన అవసరం ఉంది. ప్రొడక్షన్ మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా యాక్వెబ్లో 3I అన్నారు. ఇన్నోవేట్, ఏమన్నారు? ఇన్స్పైర్, ఇన్నోవేట్, ఇంపాక్ట్. మేమేమో అక్కడ ఇన్నోవేట్, ఇన్క్యుబేట్, ఇన్కార్పొరేట్ అంటున్నాం. ఐఎమ్ గ్లాడ్ యూ హెవ్ గివెన్ ఎ డిఫరెంట్ స్పిన్ ఆన్ ఇట్. బట్ ఐ థింక్ today's agriculture and today's farmer in India, really, what they're looking at is, again, their focus is on 3 P's. Production, of course, productivity, more importantly, and more than anything else, I think, profitability. ఎందుకు అంటే ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది, ఉత్పాదకత పెరగాల్సిన అవసరం, ప్రొడక్టివిటీ పెరగాల్సిన అవసరం ఉంది, ఇంకా పెరగాలి. దాంతోపాటు లాభం. ఇదే దేశంలో వ్యవసాయం దండుగాన వాళ్ళు ఉన్నారు. ఇంక నేను రాజకీయ విమర్శలు చేయను కానీ ఉన్నారు. ఎందుకంటే టైం టు టైం రాజకీయ నాయకుల్లో మా ఆలోచనలో మనం మర్చిపోతూ ఉంటాం. ఎంతసేపు మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఒక ఆలోచన చేసి లాప్ సైడెడ్గా ఆలోచించడం మొదలు పెడితే నష్టం జరుగుతుంది. చాలామంది పోలుస్తుంటారు భారతదేశాన్ని అమెరికాని. మనం నిజంగా ఎదిగిన దేశం కావాలి, డెవలప్డ్ కంట్రీ కావాలి అంటే ఇట్లా ఉండాలి. యుఎస్లో సబ్జెక్ట్ టు కరెక్షన్, I think about less than 5%. అదే భారతదేశంలో నియర్లీ 60%, 55 to 60% మధ్యన జనాభా వ్యవసాయం లేదా వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవిస్తున్నది. కానీ మన కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఈస్ నియర్లీ ఎనీవేర్ బిట్వీన్ 16 to 20%, డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ అట్ ఇట్, హౌ యూ క్యాల్కులేట్. సో 60% జనాభా నిమగ్నమై ఉన్న రంగంలో కాంట్రిబ్యూషన్ ఇక్కడ 20% మించకపోతే అక్కడ 1.3% ఉన్న జనాభా దాదాపు 5%, అంటే 3 రెట్లు. చాలాసార్లు ఇండియాలో కూడా మీరు మాట్లాడేటప్పుడు కానీ ఇంకోటి కానీ రైతాంగానికి సంబంధించి ఎన్ని రకాల ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి అంటే ప్రభుత్వ పరంగా బహుశా నాకు తెలిసినంత వరకు
వేరే ఏ రంగంలోనూ కూడా అన్నీ ఉండవు. ఉదాహరణకు తెలంగాణని తీసుకుంటే ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇవి కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు మీకు తెలుసు వ్యవసాయానికి సంబంధించినంత వరకు క్రాప్ లోన్ ఏదైతే ఉంటుందో 0 ఇంట్రెస్ట్తో వడ్డీ లేని రుణాలు ఇవి కూడా ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రపంచంలో మరి ఇంకెక్కడెక్కడ ఈ స్కీమ్ ఉందో నాకు తెలియదు, కానీ భారతదేశంలో మాత్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కేసీఆర్ గారని నేను గుర్తు చేయక తప్పదు. రైతు బంధు రూపంలో ఈరోజు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 2 పంటలకి, వానాకాలం ఎండాకాలం 2 సీజన్ కలిపి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ. సంవత్సరానికి 15,000 కోట్లు ఈరోజు రైతు బంధు రూపంలో తెలంగాణలోని 62 లక్షల మంది రైతాంగానికి అందుతూ ఉన్నది. దాంతోపాటు ప్రపంచంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ప్రతి రైతుకి జీవిత బీమా చేసి 5 లక్షల రూపాయలు మొత్తం అనా పైసతో సహా ప్రీమియం ప్రభుత్వమే కట్టి ప్రతి రైతు కుటుంబంలో ధీమా నింపుతున్నది తెలంగాణ ప్రభుత్వం. అదే మాదిరిగా మీకు తెలుసు కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయిస్తుందో దానికి అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ కూడా, కరోనా టైంలో ప్రొక్యూర్మెంట్ మొత్తం ఎవరు చేయలేదు. చాలా రాష్ట్రాల్లో చేతులు ఎత్తేసినారు, మేము చేయలేమన్నారు. కానీ తెలంగాణలో మాత్రం పండించిన ప్రతి గింజని ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ఫార్మర్ కొన్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాటని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దాంతోపాటు గోడౌన్స్ స్టోరేజ్ తెలంగాణ వచ్చినాడు కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం మాత్రమే ఉండేది గోడౌన్ కెపాసిటీ. కానీ నబార్డ్ సహకారంతో 4 లక్షల నుంచి ఇప్పటికే దాదాపు 26 లక్షల టన్నులకి మన స్టోరేజ్ కెపాసిటీ 6 రెట్లు పెరిగింది. ఇవాళ పేపర్లో మీరు చూసింటారు, అది కూడా సరిపోవడం లేదని చెప్పి మరి దాన్ని కూడా రెట్టింపు చేయాలనే నిర్ణయాన్ని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. బహుశా అది కూడా తొందరలోనే ప్రారంభం అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. మెకనైజేషన్లో ఎంకరేజ్మెంట్ కానీ, పాలీహౌస్ కల్టివేషన్కి ఎంకరేజ్మెంట్ కానీ, మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ కానీ, భారతదేశంలో ఎక్కడా లేనంత పెద్ద ఎత్తున సబ్సిడీలు 90%, 100% సబ్సిడీలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇన్ని ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అయినా కొన్ని లక్ష్యాలు, కొన్ని నినాదాలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మనతో పాటు 2014లో వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చారు. వచ్చినాడు ఒక మాట అన్నారు, 2022వ సంవత్సరం కల్లా రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. వి విల్ డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్ అని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. అది నిజంగా ఆచరణలో సఫలమైందా? ఆ నినాదం నిజంగానే జరిగిందా? దానివల్ల రైతుకి ఏమైనా ఒరిగిందా అంటే నాకు తెలిసినంత వరకు కొంత పురోగతి ఉండవచ్చు, పూర్తిగా లేదని నేను అనను. కానీ నినాదం పూర్తిగా సఫలమైందనే మాట మాత్రం నేనైతే ఎక్కడ వినలేదు. ఎందుకంటే వ్యవసాయం అనేది కేవలం వ్యవసాయంగా మాత్రమే చూస్తే, అంతకే పరిమితం అయితే నాకు తెలిసినంత వరకు ఆ ఫార్మర్ ఇన్కమ్ డబుల్ అవ్వడం అనేది జరగదు. టుడే ఫార్చునేట్లీ ఇన్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మీద ఉన్న ప్రేమ, వాటి పట్ల ఉన్న అవగాహన వల్ల తెలంగాణలో ప్రస్తుతం ఒక 4 రకాల విప్లవాలు మన కళ్ళ ముందే ఆవిష్కారం కాబోతా ఉన్నాయి, అవుతున్నాయి. ఫస్ట్ వన్ ఐ విల్ టాక్ అబౌట్ ఇస్ ద సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ దట్ స్వీపింగ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ తెలంగాణ. ఇందాక నేను చెప్పినట్టు అది రైస్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఇంకా ఇతర వ్యవసాయంలో ఇతర క్రాప్స్ కావచ్చు, విస్తారంగా తెలంగాణలో ఈరోజు దిగుబడి పెరుగుతూ ఉన్నది. ద సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ఇస్ స్వీపింగ్ త్రూ ద ఎంటైర్ ల్యాండ్స్కేప్ ఆఫ్ తెలంగాణ. రెండవది బ్లూ రెవల్యూషన్, మత్స్య సంపద. ఒకప్పుడు మనం చూసేది ఎక్కడో గోదావరి నదిలో ఇంత పెద్ద చేప దొరికింది, అంత పెద్ద చేప దొరికిందని. ఈరోజు చూస్తే ఒక చాలా విచిత్రమైన సంఘటన మీకు చెప్పాలి. ఈ మధ్యన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు మా రంజిత్ రెడ్డి గారి ఇంట్లో అన్ని కాలేజీల యాజమాన్యాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే అందులో మేము కొద్దిసేపు మాట్లాడి మాకు ఓటేయండి అది ఇదని అప్పీల్ చేసిన తర్వాత ఒక పెద్ద ఆయన ఉంటారు, కృష్ణారెడ్డి గారు అని చెప్పి, ఎస్విఎస్ కాలేజ్ మహబూబ్ నగర్లో ఉంటుంది, మెడికల్ కాలేజ్. ఆ సంస్థకి అధిపతి. ఆయనను మీరు మాట్లాడండి అని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తే ఆయన మాట్లాడినారు. 4 మంచి మాటలు చెప్పి వ్యవసాయంలో చాలా విస్తరణ జరిగింది సార్, చాలా సంతోషం అన్నారు. నేను అనుకున్నా ఆయన మెడికల్ కాలేజీల గురించి, విద్యారంగం గురించి మాట్లాడతారేమో, వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారేందని చెప్పి నేను ఆసక్తిగా అడిగిన. కృష్ణారెడ్డి గారు మీరు ఎక్కడ, ఏ ఊరు మీదని అడిగిన. మీరు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, ఏ ఊరు అన్న. సార్ నాది ఐతవోలు, జడ్చర్ల నియోజకవర్గం, పూర్వ పాలమూరు జిల్లా, ప్రస్తుత పాలమూరు జిల్లా అని చెప్పినారు. అయితే మరి ఎందుకన్నారు మీరు ఆ మాట? విస్తరణ జరిగింది బాగా అన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఏమి మీ ఊర్లో ఏం జరిగిందని అడిగాను.
ఆయన ఒక ఒకటే మాటలో చెప్పారు, సార్ గతంలో నన్ను ఎవరన్నా వచ్చి కృష్ణారెడ్డి గారు మీ పొలం ఎక్కడ ఉంది అంటే, మీ చేను ఎక్కడుందంటే నేను చెప్పేది నా చేను చెరువు కింద ఉందని చెప్పేది. కానీ ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మా ఊర్లో చెరువు కింద చేను కాదు సార్, ఇప్పుడు చేను కిందకే చెరువు వచ్చిందని చెప్తా ఉన్నాడు ఆయన. చిన్న మాట కాదు ఇది. అంటే సాగునీటి రంగంలో వచ్చిన విప్లవం. ఆయన చెప్పిన మాట, ఆయన చేను కిందికి ఎన్ని నీళ్ళు వచ్చినాయంటే ఆయన చెప్తున్న మాట, నీరు ఉబికి వస్తున్నది సార్, భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. ఆ పరిస్థితి వచ్చింది ఈరోజు. నేను ఐ రిప్రజెంట్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లకి పైగా గ్రౌండ్ వాటర్ పైకి వచ్చింది, గ్రౌండ్ వాటర్ టేబుల్ పైకి వచ్చింది. చిన్న విషయం కాదు, 6 మీటర్లు. ఇది ఎంత పెద్ద విషయం, ఎంత గొప్ప విషయం అంటే, లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ముసోరిలో ఎక్కడైతే యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇస్తారో అక్కడ ఈరోజు మా సిరిసిల్ల జిల్లాలోని వాటర్ మేనేజ్మెంట్ ఏ రకంగా గ్రౌండ్ వాటర్ పైకి వచ్చింది 6 మీటర్లు అనేది వారికి ఈరోజు పాఠాలుగా చెప్తా ఉన్నారు. సో దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద లాస్ట్ 6-7 years. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు ఐ థింక్ ద టైమ్ హెస్ కమ్. ప్రొడక్షన్ బాగా పెరిగింది, కానీ ప్రొడక్టివిటీ, ప్రాఫిటబిలిటీ పెరగాలి అంటే ఏం జరగాలి? అక్కడే ఈ యాగ్ హబ్ అనేది అక్కడే మీకు పనికొస్తుంది. ఆ యాగ్ హబ్ అనేది అక్కడే మనకి రైతులకు బాగా మేలు చేసే అవకాశం ఉంది. ఎప్పుడైనా మేము టెక్నాలజీ గురించి మాట్లాడితే సీఎం గారు ఎప్పుడు ఒకటే మాట అంటారు, దీనివల్ల సామాన్యుడికి ఏం లాభం అని అడుగుతారు ఆయన. దీనివల్ల ఇప్పుడు నువ్వు చెప్తున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ, దానివల్ల సామాన్యుడికి ఏమొస్తుంది చెప్పు. అంటే మనం ఎంతసేపు ఎమర్జింగ్ టెక్నాలజీస్లో దెర్ ఇస్ సమ్ కూల్ నామిన్క్లేచర్. రోబాటిక్స్ అంటాము, మా రమాదేవి గారు ఇక్కడే ఉన్నారు. రోబాటిక్స్ అంటాము, బ్లాక్ చైన్ అంటాము, క్లౌడ్ అంటాము, డ్రోన్స్ అంటాము, అన్నీ బాగుంటాయి వినడానికి. కానీ సామాన్యుడికి ఏం లాభం, ఒక సామాన్య మనిషికి, పెద్దగా చదువురాని మనిషికి ఏం లాభం అవుతుంది అని అడుగుతారు ఆయన. బికాజ్ హిస్ ఫండమెంటల్ బిలీఫ్ ఇస్, హిస్ కోర్ ఫిలాసఫీ ఇస్, ఎనీ టెక్నాలజీ దట్ డస్ నాట్ ఎయిడ్ అండ్ అబెట్ the well-being or the development of a common man or does not have a societal impact, positive societal impact, is futile. అది నిష్ఫలము. సాంకేతికత, శాస్త్రీయత సామాన్యుడికి, రైతుకి ఉపయోగపడకపోతే అది నిష్ఫలము అనేది ముఖ్యమంత్రి గారి స్థిరాభిప్రాయం. అందుకే యాగ్ హబ్లో ఉండే పెద్దలకి, ఇక్కడ ఉండే ఆంటర్ప్రినర్స్ కూడా ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళకి అదే చెప్పాను. ఇక్కడికి రాగానే మొత్తం ఇంగ్లీష్ కనబడుతోంది, ఇక్కడ ఉండాల్సింది ఇంగ్లీష్ కాదు, తెలుగులో ఖచ్చితంగా మీరు మొత్తం ప్రదర్శనశాల ఉండాలి. ఎందుకంటే యాగ్ హబ్ అంటే, అగ్రి హబ్ అంటే ఓన్లీ ఇక్కడ చదువుకునే బాగా ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలే కాదు, బయట నుంచి వచ్చే రైతు. ఎందుకంటే రైతును మించిన ఇన్నోవేటర్ లేడు. మీరు ఏమనుకున్నా సరే, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ బెటర్ ఇన్నోవేటర్ దాన్ ఫార్మర్. వారికి తెలిసినంతగా మనకు తెలియదు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా నా దగ్గర ఒక గ్రామం ఉంది, నా కాన్స్టిట్యున్సీలో వీర్నపల్లి అని ఒక గ్రామం ఉంటుంది. ఆ వీర్నపల్లి గ్రామానికి ఒకరోజు ఒక రైతు వేదిక ప్రారంభోత్సవానికి పోయినాం. ఇది నేను చెప్పేది కొత్తగా కట్టిన రైతు వేదికలు కాదు, ఒక 3 ఏళ్ల కిందట. అప్పుడు మేము అక్కడ ఒక క్లస్టర్ కింద ఒకటి నిర్మాణం చేసి అక్కడ పోయినాం. పోయి అక్కడ ఏం చేసినామంటే, మొత్తం అక్కడ రైతు వేదికలోని అన్ని టీవీస్ పెట్టి వాటికి అన్నింటికి కూడా మన ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి, అందులో కొంత సాఫ్ట్వేర్ కూడా లోడ్ చేసి, వాళ్ళకి కొంత ట్రైనింగ్ కూడా అప్పటికే మేము పోయే కాడికే వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. సో మేము పోయిన తర్వాత, అక్కడ ఇనాగరేట్ చేసిన తర్వాత లోపల తిరుగుతున్నాం. తిరిగేటప్పుడు అందులో ఇంతకుముందు ఏదో మనం లాంచ్ చేసినట్టు ఒక అబ్బాయి ఆంటర్ప్రినర్ వచ్చి, సార్ ఇది మీరు ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయండి, ఇక్కడ ఇది చెప్పండి, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఇది వస్తుందని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. పక్కనే ఒక రైతు ఉన్నాడు, ఆ ఊరు రైతు, సామాన్యుడు. ఆయన వచ్చి, అక్కడ కాదు సార్ అందులో లేదు, పక్క దానిలో ఉంది ఆయన చెప్తున్నాడు మాకు వచ్చి. అక్కడ కాదు సార్ పక్క పేజ్లో ఉంది, పక్క విండోలో ఉంది అని చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. నేను అడిగినాను, మీకేటో తెలుసు ఇదంతా అని. సార్ 1 month నుంచి మాకు ట్రైనింగ్ ఇచ్చినారు. నా పొలంలో, నా పత్తి పంటలో, మా పత్తి చేనులో ఏ రకమైన పురుగు పడుతుంది, ఆ పురుగు ఒకవేళ నేను చేయాల్సిందల్లా పత్తి పంట ఆ ఫోటో తీయాలి, నేను అంతే. ఆ ఆకు ఫోటో తీసి పంపిస్తే వెంటనే వీళ్ళు సొల్యూషన్ చెప్తున్నారు సార్. ఆల్రెడీ నేను మొత్తం నేర్చుకున్నా అని చెప్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, టెక్ అడాప్షన్, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతదేశంలో ఉన్నంత చాతుర్యం, భారతీయుల్లో ఉన్నంత తెలివితేటలు ఎక్కడా బహుశా ప్రపంచంలో లేవు. ఎందుకంటే నేను చాలాసార్లు ఆశ్చర్యపోయింది. నేను అమెరికాలో చదువుకున్నాను, అక్కడే కొన్ని రోజులు పని కూడా చేసినాను. అమెరికా నుంచి కరెక్ట్గా ఇండియాలో దిగంగానే ఇక్కడ చూస్తే అమెరికా కంటే మెరుగైన స్మార్ట్ ఫోన్లు, ఇక్కడ చూస్తే అమెరికా కంటే మెరుగైన వినియోగం, టెక్నాలజీ వినియోగం ఇక్కడ ఉండేది. ప్రతిసారి అనుకునేది మనసులో, ఇదేందబ్బా ఇక్కడే ముందున్నారు, ఇంకా అమెరికా ఎదిగిన దేశం అంటారు, అభివృద్ధి చెందిన దేశం అంటారు అని. ఇక్కడ ఉండే
అడాప్షన్, టెక్నాలజీ అడాప్షన్ అనేది సామాన్యుడిలో కూడా టెక్నాలజీని ఎంత సమర్థవంతంగా వాడుకోవాలనే తెలివితేటలు బహుశా ఎక్కడ కూడా ఉండవు. వీ హ్యావ్ అ వెరీ రిసెప్టివ్ ఫార్మర్. అండ్ వాళ్ళకి తెలుసు వాళ్ళ సాధక బాధకాలు ఏంటో తెలుసు, వ్యవసాయంలో ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసు, వాటికి కావాల్సిన విరుగుడు ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. పరిష్కారానికి ఎట్లా టెక్నాలజీ దోహదపడుతుందో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి ప్రాబ్లం తెలుసు, సొల్యూషన్ తెలుసు. దాని మధ్యన అనుసంధానంగా ఉండాల్సింది, ఒక దారంగా ఉండి వాళ్ళకి పరిష్కారాన్ని చూపెట్టాల్సింది మన ఇక్కడ ఉండే ఆంటర్ప్రెనర్స్, ఇక్కడ ఉండే ఇన్నోవేటర్స్. సో అగ్రి హబ్ ఏదైతే ఈరోజు మీరు తీసుకొచ్చారో డెఫినెట్గా ఇట్స్ అ లాడబుల్ ఇనిషియేటివ్. మై రిక్వెస్ట్ టు యూ, ఎస్పెషలీ ప్రవీణ్ గారు అండ్ ద ఎంటైర్ ఈకోసిస్టమ్ హియర్, నా విజ్ఞప్తి ఏంటంటే మీతో జనరల్గా ఇన్నోవేషన్ అంటే, ఆంటర్ప్రినర్షిప్ అంటే హబ్ అనగానే అందులో ఉన్న వాళ్ళందరూ టైల్ కట్టుకోవాలి, లేదా అద్భుతమైన సూట్లు వేసుకోవాలి, ఓన్లీ ప్యాంట్ షర్ట్ వేసుకున్న వాళ్ళే ఉండాలి, అట్లాంటి అభిప్రాయాలు దయచేసి పక్కన పెట్టండి. ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్నోవేషన్ అనేది ఎవరు అబ్బసొత్తు కాదు. ఇన్నోవేటర్ కెన్ బి ఫ్రమ్ ఎనీ రూరల్ ఏరియా, ఎక్కడి నుంచి ఇది రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా రావచ్చు. చూస్తూ ఉంటాం మన పేపర్లో అప్పుడప్పుడు, ఒక యువ రైతు ఇది కనుక్కున్నాడు అని చెప్పి ఒక కొత్త టూల్ ఏదో కనుక్కొని ఉంటాడు, పేపర్లో వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అట్లాంటివి కూడా ఎంకరేజ్ చేయండి దయచేసి. అగ్రి హబ్ అనగానే మనం కేవలం టెక్నాలజీ డ్రివెన్ ఇన్నోవేషన్ చూడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇప్పుడు అగ్రి ఇంప్లిమెంట్స్ ఉంటాయి, మెరుగ్గా ఇప్పుడు ఒక ఆసు యంత్రం ఉంది, మీకు తెలుసు ఆసు యంత్రం మీద సినిమానే వచ్చింది ఈ మధ్యన, మల్లేశం అని చెప్పేసి, మన చింతకింది మల్లేశం గారని పద్మశ్రీ వారు ఉన్నారు. ఆయన వాళ్ళ తల్లి కష్టం చూడలేక ఆయన కనుక్కున్నాడు ఆసు యంత్రం అనేది. అదే పద్ధతుల్లో రైతులు, వాళ్ళ పిల్లలు, లేదా ఆ రంగానికి సంబంధించి ఆసక్తి ఉన్న ఔత్సాహికులు వాళ్ళంతటా వాళ్ళుగా కొన్ని కనుక్కొని వస్తే వాళ్ళకి కూడా ఇది ఒక వేదిక కావాలి. అంతేగాని కేవలం టెక్నాలజీకి, సాంకేతికతకు మాత్రమే పెద్దపీట వేసి, మనకి కొన్ని సందర్భాల్లో భాష రాకపోవచ్చు, భావం కూడా చెప్పలేకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఆ ఉత్సాహం ఉండవచ్చు, ఆవిష్కరణల పట్ల ఉత్సాహం ఉండవచ్చు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వారందరికీ మీరు దయచేసి మీ తలుపులు తెరిచి ఉంచాలని, కేవలం కొంతమందికి మాత్రమే ఇది పరిమితం కాకూడదనేది నా విజ్ఞప్తి. మోర్ ఇంపార్టెంట్లీ మళ్ళొకసారి నేను ఈ మాట అంటున్నా, నేను అనుకోకూడదు ప్రవీణ్ గారు, ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న ప్రతి బోర్డు, ముఖ్యంగా అగ్రి హబ్లో తెలుగులో పెట్టండి. తద్వారా తెలుగు మాత్రమే వచ్చిన రైతులు, ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా రాని రైతాంగానికి కూడా ఇది ఒక వేదిక కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు మాకు, మన ఆగ్రో క్లైమాటిక్ కండిషన్స్ అసాధారణమైనవి. తెలంగాణ ఆగ్రో క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కండ్యూసివ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ అగ్రికల్చర్. టుడే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ డైనామిక్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఆయిల్ పామ్ కల్టివేషన్ విషయంలో చాలా ఎఫర్ట్ ఈరోజు భారతదేశంలో ఎక్కడ జరగనంత ఎఫర్ట్ ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒక్క మన రాష్ట్రంలోనే మనం 20 లక్షల ఎకరాల టార్గెట్ పెట్టుకున్నాం, విచ్ ఇస్ అన్హర్డ్ ఆఫ్. అది మంచిదా చెడ్డదా అనే విశ్లేషణ, అనాలిసిస్, దానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు ఉండవచ్చు కాక, కానీ భారత ప్రభుత్వం కూడా ఈరోజు ఒక ఎఫర్ట్ పెడతా ఉంది. కానీ వాళ్ళు మొత్తం పెట్టుకున్న టార్గెటే 8 లక్షలు అనుకుంటాను. మన రాష్ట్రంలో మాత్రం మనం పెట్టుకున్న టార్గెట్ 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పండించాలని. దీనిలో ఉద్దేశం ఏంటి? అల్టిమేట్గా రైతుకు దిగుబడి రావడమే కాదు, ప్రాఫిటబిలిటీ పెరగాలి, దానివల్ల పరిశ్రమలు రావాలి, దాంతోపాటు ఉపాధి కల్పన కూడా జరగాలి, మొత్తం భారతదేశానికే మనం ఒక కేంద్రం కావాలి అనే ఆలోచన. అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ మనం జరగాల్సిందే. ఆ క్రాప్ డైవర్సిఫికేషన్ జరిగే విధంగా ఈరోజు తెలంగాణలో పరిశోధనలు ఒకవైపు విస్తరణ జరగాలి, ఎక్స్టెన్షన్ యాక్టివిటీ పెరగాలి, దాంతోపాటు రైతుకు అదే రకంగా మనకి ఒక డైరెక్ట్ చర్చ జరగాలి. అందుకే నేను మొన్న మంత్రి గారితో మాట్లాడిన తర్వాత, నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత, తెలంగాణలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మనం ఏర్పాటు చేసుకున్న రైతు వేదికలు ఏవైతే ఉన్నాయో 2601 అనుకుంటాం, లేదా 2601 రైతు వేదికలు భారతదేశంలో ఎక్కడా లేవు ఇట్లాంటి రైతు వేదికలు. వాటన్నింటినీ కూడా టీ ఫైబర్ అనే కార్యక్రమం ద్వారా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్తో అనుసంధానం చేయబోతా ఉన్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూర్చున్న శాస్త్రవేత్తలు నేరుగా తెలంగాణలోని గద్వాల్ కానీ, అలంపూర్ కానీ, లేదా వనపర్తి కానీ, కొల్లాపూర్ కానీ, మారుమూల ప్రాంతాలు, సుదూర ప్రాంతాల్లో ఉన్న రైతులతో నేరుగా సంభాషించే ఒక అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మనకు రేపటి రోజున ఇక్కడ జరిగే పరిశోధనలు అవసరమైతే నేరుగా గ్రౌండ్లో టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైతు డైరెక్ట్గా నేర్చుకొని వెంటనే వాటిని వారి పద్ధతుల్లోకి ఇంటిగ్రేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలి అంటే డెఫినెట్గా ఇక్కడ పరిశోధనలు మరింత పెరగాలి. దానిలో ముఖ్యంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చాలామంది వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే నేను అనుకుంటా ఉన్నాను. వారు ముఖ్యంగా ఇందులో పాత్ర పోషించాలని చెప్పి హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గౌరవనీయులు వీసీ గారికి ధన్యవాదాలు. అదే రకంగా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు నబార్డ్ చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. జై హింద్, జై తెలంగాణ.